మనుష్యుల యొక్క అంతరంగములు శుద్ధి చేయడానికి, బాహ్య ఆంతర ఇంద్రియములు పరిశుద్ధము కావడానికి విశేషమైనటువంటి పుణ్యాన్ని సంపాదించుకొని ఆ పుణ్యకర్మాచరణము చేత ప్రీతి పొందినటువంటి భగవానుడు చిత్తశుద్ధినిస్తే ఆ చిత్తశుద్ధి అన్న పాత్రత వలన దానిలోకి జ్ఞానము కటాక్షింపబడితే ఆ కటాక్షింపబడినటువంటి జ్ఞానము వలన మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందడానికి వీలైనటువంటి మార్గాన్ని ఏర్పాటు చేయడం కోసం అమ్మవారు మారేడు దళాన్ని సృష్టించిందిరా అబ్బాయిని శ్రీ సూక్తం చెప్తోంది. ఒక్క మారేడు దళం, అందుకే 108 శ్లోకాలతో చెప్పారు. కారణం ఏమిటో తెలుసా? 108 దళాలు వీమని కాదు, 108 శ్లోకాలు చెప్తే చాలు. ఎందుకు 108? 108కి ఒక పెద్ద రహస్యం ఉంది. మీరు చూడండి, అష్టోత్తర శతనామావళి అంటారు. గాయత్రి అష్టోత్తరం, శారదాష్టోత్తరం, సరస్వతి అష్టోత్తరం, లక్ష్మీ అష్టోత్తరం, శివాష్టోత్తరం. ఎందుకు శివాష్టోత్తరం? 108 కాకపోతే 113 రాసిన వాళ్ళు లేడా? లేకపోతే 111 రాయిరా? ఎందుకు 108 రాయడం? అంటే ఎవరు పుట్టినా ఎవరు వెళ్ళిపోయినా 27 నక్షత్రాల్లోనే వెళ్ళిపోవాలి. జననమునకు మరణమునకు నక్షత్రము ప్రధానం. నక్షత్రాన్ని జాతకం వేశారనుకోండి, ఏ నక్షత్రంలో పుట్టాడో చూస్తారు. అలాంటివి 27 నక్షత్రాలు, ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు. 27 × 4 108. ఈ 108 నక్షత్ర పాదాల్లోనే సమస్త జగత్తు పుట్టింది. ఏ నక్షత్రంలో పుట్టి ఏ నక్షత్రం ఏ దోషంలో ఉన్నా ఆ దోషం వల్ల వాళ్ళు బాధపడకుండా లోకమంతా శాంతిగా ఉండాలి. అందరూ శాంతిగా ఉండడం నాకు శాంతి, నేను ఒక్కడిని శాంతిగా ఉండడం నాకు శాంతి కాదు. అందరూ సంతోషంగా ఉండాలి. ఇది విశాల హృదయం. అందుకని 108 నామాలతో పిలుస్తారు. 108 శ్లోకాలతో బిల్వాష్టోత్తర శతనామ స్తోత్రం చెప్పడం. 108 బిల్వాలు వేశావా లేదా కాదు, ఒక్క బిల్వం వేసినా 108 శ్లోకాలు చదవడం అంత గొప్పది. అందుకే దేవాలయ ప్రాంగణాలు దేనికి ఉపయోగపడాలంటే, ఎవరో కట్టించారు అంతే, అలా విడిచిపెట్టడానికి కాదు. అవి నీ జీవుణ్ణి ఉద్ధరించుకునేటటువంటి కేంద్రాలు. నా కొడుకుని ఉద్ధరించాలి, వాడి కోసం సంపాదించాను, వాడిని చదివించాను, వాడికి పెళ్లి చేశాను, వాడికి ఇవ్వగలిగినవి ఇచ్చాను. నా కూతుర్ని చదివించాను, పెంచాను, పెద్ద చేశాను, యోగ్యమైన సంబంధం చూశాను, కన్యాదానం చేశాను. కానీ ఇంకొకడు ఉన్నాడు, వాడు ప్రధానం, నా జీవుడు. వాడు ఈ శరీరం విడిచిపెట్టాక కూడా ఇంకో శరీరంలో కెడతాడు. అప్పుడు కూడా ఉంటారు భార్యాబిడ్డలు. వాణ్ణి ఎలా ఉద్ధరించుకోవడం? వాణ్ణి ఉద్ధరించుకోవడానికి కేంద్రమే దేవాలయం. ఇక్కడికి వచ్చి కూర్చుని 108 శ్లోకాలు చదువుకున్నావు, ధన్యుడవు. ఒక్క మారేడు దళం తెచ్చి ఇచ్చావు, ధన్యుడవు. అందుకే శివలింగానుగ్రహము విశేషంగా వచ్చేది దేనివల్ల అంటే, ఒక్క మారేడు దళం తీసుకొచ్చిస్తే చాలు, ఒక్క మారేడు చెట్టు వేస్తే చాలు. అంత గొప్పది మారేడు దళం. అటువంటి మారేడు దళం శివలింగానికి తగిలితే, ఈనెలు తగిలితే లక్ష్మీ కటాక్షం, బోర్లా పడితే సరస్వతీ కటాక్షం. కటాక్షము అంటే పొట్టి చూపు. ఇలా చూశాననుకోండి, పెద్ద శ్రద్ధ ఉందా లేదా అన్నది వేరు మాట. నా ఉంగరం ఒకటి జారిపోతుంది అనుకోండి, ఇలా ఇలా అంటున్నప్పుడు ఎక్కడ పడిపోతుందో లేనిపోయిన గొడవ అని ఆ ఉంగరాన్ని తీసి ఇక్కడ పెట్టుకున్నాను అనుకోండి, అది కానీ ఆఖరణ వెళ్ళేటప్పుడు మర్చిపోతే మళ్ళీ అదో ఇబ్బంది. అందుకని అప్పుడప్పుడు గుర్తుండడానికి ఏం చేస్తుంటాను, ఇలా మాట్లాడుతూ ఇలా చూసుకుంటూ ఉంటానంటే ప్రత్యేక శ్రద్ధ ఉంది దాని మీదని గుర్తు. పొడుగు చూపుకి శ్రద్ధ ఉందో లేదో ఇలా చూసినా మీ అందరూ నాకు గుర్తుంటారా? చాలాసార్లు సభల్లో నన్ను అడుగుతుంటారు, నిన్న వచ్చామండి అంటారు. నిన్న వస్తే నేను ఎదురుగుండా ఉన్న వాళ్ళందరి గురించి లోపల ఆలోచిస్తే, లోపల నుంచి ఏ విషయం ఆలోచించాలో అది ఆలోచించినప్పుడు వాగ్ధార ఎక్కడి నుంచి వస్తుంది? ఇందాక చెప్పే కదా, కన్నుకి చూడడం ధర్మం కాబట్టి ఇలా అంటుంటాను, అంతేగాని నిజంగా చూశానా? లోపల చూడవలసిన వస్తువుని చూస్తున్నాను కాబట్టి దాని గురించిన మాటలు బయటకు వస్తూ ఉంటాయి. కానీ పొట్టి చూపుకి ప్రాధాన్యతకి ఇలా చూసింది చూసినా చూడనట్టు, ఇలా చూసింది చూసినట్టే. అది మర్చిపోతానేమోనని చూసుకున్నాను. కటాక్షం అంటే పొట్టి చూపు, ఇలా చూసింది కాదు, ఇలా చూసింది. ఇలా చూసామంటే నీకు ప్రీతి ఎక్కువ, అందుకని ఇలా చూసుకుంటూ ఉంటావు. వాళ్ళు చూస్తే బాగుండదు కానీ వాటిని చూడకుండా నాకు కుదరదు, అందుకని ఇలా చూసుకుంటాను. నేను కటాక్షం అంటే పొట్టి చూపు అని. పొట్టి చూపు చిన్న చూపు కాదు, పొట్టిగా ఉన్నవాళ్లే గట్టివాళ్ళు. అగస్త్యుడు పొట్టివాడు, ఎంత గట్టివాడు. వినాయకుడు మరుగుజ్జులా ఉంటాడు కానీ ఎంత గట్టివాడు. లింగం ఎంత ఉంటుంది కానీ ఎంత గొప్పది. పొట్టివి తక్కువవి కావు, చాలా గొప్పవి. పొడుగ్గా ఉన్న వాళ్ళందరూ గొప్పవాళ్ళు గారు, తినే పైకి అలా కనపడతారు. కాబట్టి అలాగని నేను ఎవరిని అంటలేదు, నన్ను ఉద్దేశించి అనుకుంటున్నాను అనుకుంటే సంతోషిస్తాను. కాబట్టి ఆ అనుగ్రహ ప్రసరణమే ఆ శక్తి యొక్క కదలికకే అమ్మవారని పేరు. అది ప్రకృతి స్వరూపిణిగా పక్కనే ఉంటుంది ఆవిడ. అందుకే అమ్మవారు అని నేను ఎప్పుడైనా అన్నాను అనుకోండి, దాని అర్థం ఏమిటంటే కదలిక. అయ్యా అన్నాను అనుకోండి, కదలికలు ఆగుట.
మీరు జాగ్రత్తగా పట్టుకున్నారో లేదో, శివానుగ్రహం కలిగితే ఏమవుతుందంటే కదలికలు ఆగుతాయి, అమ్మవారి అనుగ్రహం కలిగితే కదలికలు వస్తాయి. కదలికలు ఎట్టెడతాయి? ధర్మబద్ధములు అవుతాయి. ధర్మబద్ధములైన కదలికలు చివరికి ఏమవుతాయంటే శివమవుతాయి. శివం అంటే ఏ కదలిక లేకుండా నిశ్చలంగా కూర్చోగలిగిన స్థితికి శివం. ఆ శివంకి వెళ్ళాలి అంటే అమ్మవారి అనుగ్రహం ఉండాలి. ఆవిడ కదలికలు ఎటు కదలాలో అటు కదుపుతుంది. భగవంతుడి గురించి ఆలోచించి 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 దాని యందు నిలబడిపోతాడు. అందుకే పరమశివుడికి ఓ చమత్కారమైనటువంటి పేర్లు కొన్ని ఉన్నాయి. భవ, బ్రహ్మగారి సంబంధం శివలింగానికి, అందుకే భవాయ దేవాయ నమః అంటారు. భవ అంటే సృష్టికంతటికీ కారణమైనటువంటి వాడు, సృష్టికంతటికీ ప్రధాన కారణం జలం. అందుకే సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మనః. అలాగే ఆయనే విష్ణువు స్థితికారుడు, మృడ, అందుకే మృడాయ నమః అంటారు. మృడ అంటే సమస్త సుఖములకు కారకుడు. సుఖం ఎప్పుడు ఉంటుంది? అసలు ఇది ఉంటే కదా. ఫ్యాన్ బాగా తగులుతోందండి అనాలంటే ఈ శరీరం ఒకటి ఉంటే కదా అది బాగా తగులుతోంది అంటాం. కాబట్టి స్థితికారుడు విష్ణువై ఉంటాడు మృడ శబ్దము చేత. ఆయనే హర, అన్నిటినీ లయం చేస్తాడు. లయం చేస్తాడు అని నేను అనగానే మళ్ళీ చంపేస్తాడు అని బెంగపడిపోకూడదు. గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి, ఆ గరుత్మంతుడి మీద వెళ్ళేటటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క శక్తిగా లక్ష్మిగా నువ్వు ఐశ్వర్యాన్ని ఇస్తావు. గరుడధ్వజ సుందరీతి శాకంభరీతి శశిశేఖరవల్లభేతి. శశిశేఖరుడు అంటే చంద్రవంకని పెట్టుకున్నటువంటి పరమశివుని యొక్క శక్తిగా నువ్వు లోకానికి శక్తిని కటాక్షిస్తుంటావు. అమ్మా నువ్వు ఒక్కదానివే, కానీ నువ్వే సరస్వతి, నువ్వే లక్ష్మి, నువ్వే పార్వతి. సరిపోయిందిగా. ముగురమ్మల గురించి చెప్పారుగా. మరి శాకంభరీతి అది ఎందుకు మధ్యలో? అసలు ఆ నామం ఎందుకు? గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకంబరీతి వదిలేసి శశిశేఖర వల్లభేతి అంటే సరిపోతుంది కదా. శాకంబరీతి లేకపోతే ఛందస్సుకు సరిపోతేనే. శంకర భగవత్పాదులంతటి మహాప్రజ్ఞావంతులకు ఆ అవసరం ఉందా? కాదు. అసలు ముందు అమ్మవారి కటాక్షము అనేటప్పటికీ అన్నిటికన్నా ముందు ఏం కావాలంటే కడుపు నిండాలి. అన్నం పెట్టమా అమ్మా అన్న మాటకు అర్థం ఏమిటి? అన్నం పెట్టమని. ఆకలేస్తే ఎవరి చుట్టూ తిరుగుతామో వారినే అమ్మా అంటాం. ఇప్పుడు నేను ఒక విడిదిలో ఉన్నాను, వాళ్ళ పెద్ద కోడలు ఆకలేసినప్పుడల్లా ఆవిడ దగ్గరికి వెళ్ళి అమ్మ భోజనం పెట్టేస్తారా అంటాను. అన్నప్పుడు ఓ మాట అంటుంటానమ్మా మీ రెండో అబ్బాయి ఎలా తిరుగుతున్నాడో అలా తిరుగుతున్నానే అంటుంటాను. ఎందుకని? శాకంభరీతి. ముందేం కావాలి? అమ్మవారి కటాక్షం, కడుపు నిండాలి. అందుకని శాకంబరిగా ఒంటి నిండా శాకములను పెట్టుకుని వచ్చిందో రోజున అందరి ఆకలి తీర్చడానికి. అందుకనమ్మా ఈవిడ దరిద్ర బ్రాహ్మణి కనకధారాస్తవం చేస్తూ ముందు ఆవిడకి అన్నం పెట్టమ్మా, నీరసపడిపోయింది. అందుకని శాకంభరీతి పిలిచారు. ఆ తల్లే ఇన్ని రూపాలతో ఉంటుంది. ఉండడంలో చమత్కారం ఏంటంటే ఒక రూపం ఉందంటే మిగిలిన 2 రూపాలు ఉన్నట్టే లెక్క. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే ఈ దేవాలయ ప్రాంగణంలోకి వచ్చారనుకోండి, ఎవరున్నారు? అక్కడ మంగళగౌరి ఉంది, ఇక్కడ ఎవరున్నారు? లక్ష్మీదేవి ఉంది. మూడవది లేదు అనిపించేది ఎవరు? సరస్వతీదేవి. కాబట్టి ఏమనిపిస్తుంది? సాధారణంగా సరస్వతీ నవరాత్రులు శారదా నవరాత్రులు చెయ్యాలి కదండి. శారద కూడా ఎక్కడైనా ఉంటే ఎంత బాగుండో, సరస్వతీదేవి మందిరం కూడా ఓ చిన్నది ఉంటే ఎంత బాగుండో అనిపిస్తుంది. కానీ మీకు నేను ఒక రహస్యం చెప్తా, అసలు ఉన్నది సరస్వతి. సరస్వతి పైకి కనపడదు. ఇప్పుడు నా ఉపన్యాస శక్తి, నాకు ఎన్ని విషయాలు తెలుసు అన్నది మీకు కనపడుతుంది అంటే, నా లాల్చీ కనపడుతుంది, నా రుద్రాక్షలు కనపడతాయి, నా జుత్తు కనపడుతుంది, నా కళ్ళజోడు కనపడుతుంది. లోపల నాకు ఎంత వచ్చన్నది ఎలా కనపడుతుంది? సరస్వతి అంతర్లీనమైనటువంటి ప్రవాహం. అందుకే ఒక అద్భుతాన్ని ఆవిష్కరించారు ఒకప్పుడు. బహుశా నాకు తెలిసి ఆంధ్రదేశం మొత్తం మీద ఇక్కడ ఉన్నటువంటి లక్ష్మీనారాయణ దేవాలయం లాంటి దేవాలయం ఇక లేదు. ఆంధ్రదేశం మొత్తం మీద లేదు. ఇది విశాఖపట్టణ ప్రజలు చేసుకున్నటువంటి మహాదృష్టం. ఎందుకంటే లక్ష్మీదేవి దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. ఎక్కడ ఉన్నా 2 చేతులలో పద్మాలు పట్టుకుని ఉంటుంది ఆవిడ. ఏదో అభయహస్తం వరదహస్తం పట్టుకుంటుంది. ఇక్కడ ఉన్న అమ్మ వీణ పట్టుకుంది. ఎప్పుడు పట్టుకుంటుంది వీణ? రాత్రి ఆయన పడుకోబోయే ముందు బహుప్రసన్నంగా ఉంటాడు. పల్చటి పంచోటి కట్టుకుని ఇక పడుకోబోయే ముందు లక్ష్మి ఏది ఓసారి వీణందుకో అంటాడు. వీణ ఇలా అడ్డంగా పెట్టి వాయించే పద్ధతి ఒకటి ఉంది. వీణ పూర్వం సంప్రదాయంలో నిలువుగా పెట్టి తంబురా వాయించినట్టు వీణ వాయించే పద్ధతి ఒకటి ఉంది. ఆ వీణ అలా వాయిస్తారు. లక్ష్మీదేవి వీణ పట్టుకుంది అంటే విష్ణువు బహుప్రసన్నంగా ఉన్నాడు, ఏకాంతంలో ఉన్నాడు. అంత ఏకాంతంలో ఇక నిద్రపోయే ముందు ఆవిడ వీణ వాయించడానికి సిద్ధంగా ఉండగా కోటేశ్వరరావు వచ్చారంటే ఇప్పుడు రేపు పొద్దున రమ్మను అనాలి. కానీ రమ్మను లోపలికి అన్నాడంటే
ఎంత అనుగ్రహం ఉంటే అందులో కడతారు. అంటే ఈ దేవాలయంలోకి ప్రవేశించాలంటే ఎంత అనుగ్రహం ఉంటే వాడు లోపల కడతాడు. అది దాని శక్తి. అందుకని ఆవిడ వీణ పట్టుకుంటుంది. లక్ష్మి వీణ పట్టుకున్నటువంటి స్థితి మీకు ఎక్కడా కనపడదు. కాని కీర్తన ఉంది, వరవీణా మృదుపాణి వనరుహలోచను రాణి సురుచిరబంబర వేణి సురనుత కళ్యాణి ఉంది కదూ. అందులో వరవీణ మృదుపాణి, వరవీణ అంటే వీణ అంటే కేవలం వాయించే వీణ అని కాదు. వీణ అంటే కాంతి, వీణ అంటే జిగుళ్ళు అనేటటువంటి పెద్ద వెలుతురు. ఎక్కడెక్కడ అంత వెలుతురుందో అక్కడక్కడ లక్ష్మి ఉంది. ఆవిడ పెద్ద వజ్రాలహారం పెట్టుకుందనుకోండి, ఒక ఆవిడ బా ఎంత మెరిసిపోతుందో చూడు, ఎంత బాగుందో అనే వజ్రాలహారం అంటారు. ఆ మెరుపు తెలుస్తుంది. ఇన్ని బంగారం గొలుసుల కట్టేసుకుందనుకోండి, బా ఎన్ని నగలు పెట్టుకుందో చూడు అంటారు. పెద్ద భవనం కట్టుకున్నారనుకోండి, బా ఎంత భవనమో చూడు, ఎంత రంగులీలుతోందో అంటారు. అందుకే తటిల్లత మెరుపుతో పోలిస్తారు సౌదామినితో, లక్ష్మీదేవిని కాంతితో పోలుస్తారు. నీలతోజద మధ్యస్థ విద్యుల్లేకే భువాస్వర అని మెరుపుతో పోలుస్తారు. ఆ తల్లి కాంతివంతంగా ఉంటుంది. అందుకని వీణ కాదు, వరవీణ మృదుపాణి, చేతితో వీణ పట్టుకుని మృదువైనటువంటి చేత్తో ఆ వీణ వాయిస్తోంది. వరవీణ మృదుపాణి వనరుహలోచను రాణి. వనరుహలోచనుడు అంటే తామర పువ్వుల వంటి కన్నులున్నవాడు శ్రీ మహావిష్ణువు. ఆయన యొక్క రాణి సురుచిరబంబర వేణి. సురుచిరబంబర వేణి అంటే ధునోతుద్భంతం స్తులిత దళితేందీవరవనం ఘనస్నిగ్ధస్లక్షణం చికురు నికురంబం తపసివే అంటారు శంకర్లు సౌందర్యలహరిలో. నల్లటి జుత్తు, ఎక్కడ చిక్కులు పీఠముడులు పిప్పిలు లేకుండా సహజమైనటువంటి సువాసనతో అందంగా మెరిసిపోతున్నటువంటి పెద్ద కేశపాశం ముడి వేసుకుంటే దాన్ని సురుచిరబంబర వేణి అంటారు. అంత పెద్ద జుత్తు ముడి. ఎంత పెద్ద జుత్తుముడి అంటే పోతన గారు గజేంద్రమోక్షణంలో వర్ణించారు. నటభుజద్ధం మిల్ల బంధమ్ముతో అన్నారు. శ్రీ మహావిష్ణువు వెంట ఏనుగుని రక్షించడానికి వెళ్ళిపోతుంటే ఆయన కొంగట్టుకుని వెళ్ళిపోతున్నాడు. ఆవిడ పవిట జారిపోతుందని ఓ చెయ్యిలా పెట్టుకుంది. రెండు చేతులు ఊపడానికి లేదు, ఓ చెయ్యిలా ఉంది. ఓ చెయ్యిలా ఉండడంలో గబగబా వెళ్ళిపోతూ ఉండడంలో ఆవిడ భుజాలు ఇలా ఇలా ఊగుతున్నాయి. ఊగితే ఈ భుజం తగిలితే ఇక్కడ వరకు ఉంది కొప్పు, అది ఇలా ఎగురుతోంది. ఈ భుజం తగిలితే ఇలా ఎగురుతోంది. ఆ కొప్పు ఇలా 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 ఊగిందిట. నటభుజ ధమ్మిల్ల బంధమ్ముతో అంటే ఎంత పెద్ద కొప్పో చూడండి అమ్మవారిది. ఏదో అంతా ఊడిపోయో పీలకొప్పు ఉండదు ఆవిడది, అంత పెద్ద కొప్పు ఉంటుంది. అందుకే చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ అంత పెద్ద పెద్ద పువ్వులు తురుముకుంటుంది. అటువంటి తల్లి అంత పెద్ద కొప్పుతో ఉంటుంది కాబట్టి సురుచిరబంబర వేణి. ఎందుకంటే మీరు ఆ కొప్పు గురించి అంత వర్ణించడం అనుకుంటున్నారేమో. అమ్మవారి కొప్పుని మానసికంగా దర్శించినా విన్నా అజ్ఞానం ఎగిరిపోతుంది. శంకరులు ఫలశ్రుతితో మొదలుపెట్టారు. ధునోతుద్వాంతం నస్తులిత దళితేందీవరవనం, అజ్ఞానపు చీకట్లు విచ్చిపోవుగాక అన్నారు. అమ్మవారి కబరీబంధం అంత గొప్పది, అందుకు వర్ణించాను తప్ప నాకు అదే పని కాదు. సురుచిరబంబర వేణి ఆ తల్లి సురనుత కళ్యాణి. కళ్యాణి అంటే సమస్తమైనటువంటి శుభప్రదమైన గుణములున్నది, దేవతల చేత కీర్తింపబడేది. సురనుత కళ్యాణి. ఆ తల్లి ఎటువంటి తల్లి అంటే నిరుపమ శుభ గుణలోల నిరతదయాప్రదశీల. నిరుపమ అంటే ఉపమానం వేసి పోలిక వేసి చెప్పడానికి వీలు లేనన్ని శుభప్రదమైనటువంటి గుణములు కలిగినటువంటి లోల. లోల అంటే ఆవిడ అనుగ్రహించిందా ఉంటుంది, ఆవిడికి చికాకు వచ్చిందా అర్ధంతరంగా లేచెడిపోతుంది. అందుకే మెరుపుతో పోలుస్తారు. ఐశ్వర్యం అటువంటిది, అందుకే అన్ని గుణములు కలిగినది, అన్ని గుణములు ఇవ్వగలిగినది. కాబట్టి నిరుపమ శుభగుణలోల నిరత దయాప్రదశీల, పరమదయతో ఉండి అనుగ్రహించగలిగినటువంటి తల్లి. ఆ తల్లి ఎవరు అంటే ఆ తల్లి సాక్షాత్తుగా రంగనాయకి, వరదాప్రియ రంగనాయకి. వరదాప్రియ అంటే వరదుడు అంటే కంచి వరదుడు, కంచి వరదుని యొక్క ఇల్లాలు. వరదాప్రియ వరదునికి ఇష్టమైనటువంటి భార్య. రంగనాయకి అంటే శ్రీరంగంలో ఉండే రంగనాయక స్వామి యొక్క ఇల్లాలు. వరదాప్రియ రంగనాయకి ఆ తల్లి సరసిజాసన. ఆ తల్లి తామర పువ్వు మీద కూర్చునేటటువంటి వాడికి తల్లి సరసిజాసన జనని. చతుర్ముఖ బ్రహ్మగారు శ్రీ మహావిష్ణువు యొక్క నాభి కమలంలోంచి ఆ నాభి కమలం వచ్చినప్పుడు దాని మీద కూర్చుని ఉంటాడు. కాబట్టి ఇప్పుడు శ్రీ మహావిష్ణువు యొక్క భార్య అయిన లక్ష్మీదేవి బ్రహ్మగారికి ఏమవుతుంది? తల్లి అవుతుంది. అందుకని సరసిజాసన జనని.
అటువంటి తల్లి జయ 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 5 మాటలు జయ శబ్దం పలుకుతారు. జయ అంటే లక్ష్మి, ఎక్కడ జయం కలిగినా అది లక్ష్మీ అనుగ్రహం. కాబట్టి అటువంటి తల్లి వరవీణ మృదుపాణి, వీణ పట్టుకున్నది లక్ష్మీదేవి అని వీణ పట్టుకున్న లక్ష్మీదేవిని స్తోత్రం చేశారు. అంతే అని మీరు అనుకుంటున్నారా? కాదు, అందులోనే సరస్వతి ఉంటుంది. ఎలా? వరవీణ మృదుపాణి, సరస్వతీదేవి వరవీణ పట్టుకొని మృదుపాణి చక్క మెత్తటి చేతులతో వాయిస్తూ ఉంటుంది. సరసి లోచను రాణి, ఆ తామర పువ్వులు ఎలా ఉంటాయో అటువంటి కన్నులున్నటువంటి చతుర్ముఖ బ్రహ్మగారికి ఇల్లాలు. ఆవిడే సురుచిరబంబర వేణి, ఆవిడ కొప్పు కూడా పెద్ద కొప్పు సరస్వతీదేవిది, అందుకని అటువంటి కొప్పు కలిగినటువంటి తల్లి. సురనుత కళ్యాణి, దేవతల చేత ఎప్పుడూ స్తోత్రం చేయబడేటటువంటి తల్లి. ఆవిడ కూడా నిరుపమ గుణ శుభలోల, నిరుపమ శుభగుణలోల, అసలు ఉపమానం వేయడానికి వీలు లేనన్ని శుభగుణములు కలిగినటువంటి తల్లి. అన్ని గుణములను, అంత చదువు, అంత సంస్కారం ఇవ్వగలదు సరస్వతి. కాబట్టి నిరుపమ శుభగుణలోల నిరత దయాప్రదశీల, పరమదయతో భక్తుల్ని ఉద్ధరించేటటువంటి శీలం ఉన్నది. ఇక్కడ వరకు ఇద్దరికీ సరిపోయింది. మరి ఇందాక వరదాప్రియ రంగనాయకి అంటే వరదరాజస్వామి వారికి ప్రియమైన లక్ష్మీదేవిని, రంగనాయకి అంటే రంగరాజస్వామి వారి యొక్క ఇల్లాలని చెప్పాం. మరి సరస్వతీదేవికి అలా అన్వయం అంటే వరదా, దా అంటే ఇవ్వడం, వరదా అంటే వరములనిచ్చేటటువంటి తల్లి. వరదా ప్రియ, ఇతరులకు వరాలు ఇవ్వడం అంటే ఆవిడికి ఎంత సంతోషమో. వరదా ప్రియ రంగనాయకి, రంగనాయకి అంటే రంగనాథస్వామి ఇల్లాలని కాదు, రంగస్థలం మీద ఆవిడ నాయకి. మీరందరూ నన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు, ఒక్క మాట పెగలలేదనుకోండి దిగిపోరా అంటారు. ఇప్పుడు ఈ రంగనాయకి ఎవరు? ఈ రంగస్థలం మీద నాయకి ఎవరు? ఆ తల్లి కదలికల చేత నాలోంచి భావములు మాటలుగా పైకొస్తే నేను ఇక్కడ కూర్చోడానికి అర్హత సంపాదించుకున్నాను. కాబట్టి రంగనాయకి, రంగనాథుని ఇల్లాలని కాదు, రంగస్థలానికి నాయకి ఆ తల్లి. అటువంటి తల్లి ఆ సరసీరుహాసన జనని. ఇప్పుడు ఆ తామర పువ్వు మీద కూర్చున్నవాడి తల్లి అయితే లక్ష్మీదేవి. సరసీరుహాసన, తామర పువ్వు మీద ఆవిడ కూర్చుంది, జనని, లోకములకు తల్లి. ఇప్పుడు సరస్వతీదేవి కాదు, సరస్వతీదేవి తామర పువ్వు మీద కూర్చుంటుంది, లోకములకు జనని. కావలసింది మధ్యలో కామ పెట్టండి. కాబట్టి సరసీరుహాసన జనని, అటువంటి తల్లి వరవీణ మృదుపాణి. ఎవరిప్పుడు? సరస్వతీదేవి. అలా చెప్తే లక్ష్మీదేవి, ఇలా చెప్తే సరస్వతీదేవి. ఈ 2 కదలికలు, ఇందులోంచి సరస్వతి కటాక్షం, ఆ దయ, ఆ గుణములు, ఆ ఐశ్వర్యం, ఆ కదలికగా రావడం మంగళగౌరి. ఇప్పుడు అక్కడ మంగళగౌరి, ఇక్కడ లక్ష్మి ఉంటే కనపడకుండా అంతర్లీనంగా ఎవరున్నారు? సరస్వతే ఉంది. లేదని ఎవరు చెప్పారు మీకు? ఆవిడ ఉంది. అది అమ్మవారి యొక్క తత్వం. అటువంటి తల్లి పక్కన ఉండి పరమశివలింగం మీద ఒక్క మారేడుదలం పడిందనుకోండి, అనుగ్రహించేస్తుందంతే ఆ తల్లి. ఎన్ని ఇవ్వాలో అన్నిటినీ ఇచ్చేస్తుంది యువతలవాడిలోకి. వాడు ఉద్ధరింపబడడానికి కావలసినటువంటి మార్గాన్ని ఇచ్చి, మాయని తొలగించి, శివశక్త్యైక్యరూపిణి లలితాంబికా, శివుని ఎందుకు కలుపుతుంది. అటువంటి అనుగ్రహస్వరూపమవుతుంది. అలా అనుగ్రహస్వరూపము కాగలిగినటువంటి తల్లికి భర్త అయినటువంటి శంకరుడు పరమదయతో కూడుకున్నవాడై ఉంటాడు. అందుకే ఒక శివాలయానికి ఉండేటటువంటి ఆగమం ఆయన యొక్క కారుణ్యాన్ని ఆవిష్కరిస్తుంది. ఒక శివాలయం కట్టారనుకోండి, దాన్ని ఆగమం ప్రకారం కట్టాలి. కట్టినప్పుడు శివాలయానికి నైరుతిలో విఘ్నేశ్వరుడు ఉండాలి, పశ్చిమాన సుబ్రహ్మణ్యుడు ఉండాలి, ఈశాన్యంలో నటరాజు ఉండాలి, అక్కడే భైరవుడు ఉండాలి, ఉత్తరాన చండీశ్వరుడు ఉండాలి, దక్షిణాన దక్షిణామూర్తి ఉండాలి, ఆగ్నేయంలో సోమస్కందుడు ఉండాలి. ఇలా ఉంటే శైవాగమం అంటారు. అప్పుడు శివలింగం ఎటు చూస్తే అటే. నిన్న మీతో మనవి చేశా కదా, తూర్పుకి చూస్తే తత్పురుష ముఖం, దక్షిణాన్ని చూస్తే అఘోర ముఖం, పశ్చిమాన్ని చూస్తే సజ్జోజాత ముఖం, ఉత్తరాన్ని చూస్తే వామదేవ ముఖం. ఇవి కాక పైకి చూస్తున్నది ఎప్పుడూ ఉంటుంది ఈశాన ముఖం. కాబట్టి ఎటు చూసిందన్న దాంతో లేదు. ఆగమం ప్రకారం ఈ దిక్కుల యందు ఉపాలయాలు మాత్రం ఉంటాయి. ఇందులో మీరు జాగ్రత్తగా గమనించండి. అసలు పరమశివ కుటుంబం అంటే ఎవరు? పార్వతీదేవి, పరమేశ్వరుడు, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యుడు, ఆ నలుగురు కదు కుటుంబం. కానీ కాదు, ఆ కుటుంబం ఎంతమంది అంటే 7 కలిస్తే ఆ కుటుంబం అవుతుంది. ఇంకా విస్తరిస్తే మాతా చ పార్వతీదేవి, పితాదేవో మహేశ్వర, బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం, అన్ని లోకములు అయిన కుటుంబం. అది సరే, మరి నలుగురే కదండి, మిగిలిన 3 ఎక్కడి నుంచి వచ్చారు ఆయన కుటుంబంలోకి అంటే, అసలు నిజంగా కడుపున పుట్టినటువంటి బిడ్డలకి పెద్దపీట వేస్తారు ఎక్కడైనా.
శివుని యొక్క కారుణ్యంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే కడుపున పుట్టిన బిడ్డల కన్నా కడుపున పుట్టని వాళ్ళకి పెద్దపీట వేశాడు ఆయన. ఎందుచేత మీకు నందీశ్వర స్థానాన్ని చూస్తే తెలుస్తుంది ఎవరు నందీశ్వరుడు అంటే. శిలాదుడు అని ఒక మహర్షి ఉండేవారు. ఆయన పరమశివుడి గురించి తపస్సు చేశాడు. పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలన్నాడు. నాకు అయోనిజుడైనటువంటి కుమారుడు కలగాలి. భార్యా సంపర్కము చేత కలిగినవాడు కాదు. సీతమ్మ తల్లి వచ్చినట్టు పద్మావతీదేవి వచ్చినట్టు రావాలి. పరమశివభక్తి కలిగినటువంటి వాడు కావాలి. వాడు అయోనిజుడై పుట్టినా శివభక్తి లేకపోతే వాడి కుత్తుక నేనే కోసేస్తాను. అటువంటి కొడుకుని ఇమ్మని అడిగాడు. అనుగ్రహించానన్నాడు. కొడుకు పుట్టాలి. ఎవరిని కొడుకుగా ఇవ్వాలి? అయోనిజుడిగా. అప్పుడు ధర్ముడు అనబడి ధర్మమూర్తి, ధర్మమంతా రాశీభూతమైతే ధర్ముడు. ఆ ధర్మాన్ని పిలిచాడు. పిలిచి నువ్వు వృషభ రూపాన్ని స్వీకరించు. వృషభంగా తిరుగుతుంది ధర్మం. వృషభంగా నా ముందుందువుగానివి. అయోనిజుడుగా భూమిని దున్నుతుండగా యజ్ఞం కోసం శిలాదుడికి నువ్వు దొరికన్నాడు. భూమిని దున్నుతుంటే శిలాద మహర్షికి దొరికాడు. ఆయన మళ్ళీ పరమశివభక్తి తత్పరుడు కనుక తండ్రి వరం ప్రకారం పరమశివుడి గురించి తపస్సు చేశాడు. పరమశివుడు అన్నాడు, ఏం కావాలన్నాడు. అసలు ఎన్నడూ ప్రపంచంతో నాకు సంబంధం ఉండకూడదు, నా చూపు ఎప్పుడూ నీ మీదే ఉండాలి, అనుగ్రహించన్నాడు. తథాస్తు. దానివల్ల ఏమైపోయిందంటే పరమశివ దర్శనం కలగాలి అంటే నందీశ్వరుడి అనుమతి లేకుండా శివదర్శనం అవ్వదు. నందీశ్వర అనుగ్రహం ఉండాలి. ఎలా ఉండాలి అంటే ఆయన ఎప్పుడూ శివుణ్ణే చూస్తూ ఉంటాడు. అందుకే 4 పాదాలు ఉంటాయి. ఇందులో మళ్ళీ ఆ ఓరుగల్లుని పరిపాలించినటువంటి కాకతీయ కళలో అయితే ఒక కాలు డెక్క కనపడేటట్టు ఇలా ముందుకు పెట్టి ఇలా చూడకుండా కొంచెం గంభీరంగా ఇలా తల పక్కకి తిప్పి ఇలా చూస్తుంటుంది నంది. ఓరుగల్లు నంది మహాగంభీరంగా ఉంటుంది కాకతీయ శిల్పంలో. మీరు ఎప్పుడైనా రామప్పలో ఉన్నటువంటి ఆ నందీశ్వరుణ్ణి కానీ, 1000 స్తంభాల మంటపంలో నందీశ్వరుణ్ణి కానీ చూస్తే ఆ మువ్వలు, ఆ గంటలు, ఆ చెక్కబడిన శిల్పం చూస్తే ముగ్ధులం అయిపోతాం. శ్రీశైల క్షేత్రంలో ఉన్నటువంటి బసవయ్య కలియుగాంతమునందు ఆయనే లేచి రంకె వేస్తాడు అని. ఎంత పెద్ద బసవయ్యో! ఆయన్ని సేవిస్తే ఎక్కడలేని కోరికలు తీరుతాయి. నందీశ్వరుడు అంటే సామాన్యుడు అనుకుంటున్నారేమో. శుక్లపక్షము కృష్ణపక్షమునందు కూడా త్రయోదశి తిథి నాడు ప్రదోష వేళలో నందీశ్వరుడికి అభిషేకం చేస్తారు. శీకాకాయ తీసుకొచ్చి నువ్వుల నూనె తీసుకొచ్చి రెండూ కలిపి ఆయన ఒళ్ళంతా రాస్తారు. రాసి శివలింగానికి రుద్రంతో ఎలా అభిషేకం చేస్తారో అలా నందీశ్వరుడికి గంటలు వాయిస్తూ అభిషేకం చేస్తారు. అలా అభిషేకం చేసినా చూసినా విశేషమైనటువంటి శివానుగ్రహం కలుగుతుంది. అందుకే దేవాలయాల్లో త్రయోదశి నాడు నందీశ్వరాభిషేకం చేస్తారు. అటువంటి నంది మీరు ఏం చెయ్యండి, కార్తీక మాసంలో భక్తి ఎక్కువైపోయి నందీశ్వరుడి తోక కింద దీపం పెట్టేస్తారు. అయినా ఆయన ఏం కదలడు. ఏమిటో వీడు పెట్టకపోతే ఆయనకి లేదన్నట్టు అరటిపండు ముక్క తెచ్చి ఆయన మూతికి పూసేస్తారు. అక్కడి నుంచి రాణి ఈగలు వచ్చి ముక్కుల్లో దూరిపోతూ ఉంటాయి. అయినా కదలడు. వెనక మేళతాళాలు మోగుతాయి, కదలడు. రోహిణీ కార్తీ వేడెక్కిపోతాడు, కదలడు. దెబ్బలాడుకుంటూ ఉంటారు, భజనలు చేస్తుంటారు, లలితా సహస్రం చదువుతుంటారు. ఏమి చేసినా ఆయన కదలడు. ప్రకృతికి ప్రపంచానికి పృష్ఠభాగం ఇస్తాడు, పరమేశ్వరుడికి ముందు చూపిస్తాడు. ఇచ్చి అలాగే చూస్తుంటాడు ఎప్పుడూ పరమేశ్వరుణ్ణి. అందుకే నందికి శివుడికి మధ్యలోంచి వెళ్ళడానికి కూడా వీల్లేదు. అసలు శివదర్శనం ఎప్పుడవుతుందంటే కవచం పెట్టేస్తే ఇక చూడకూడదు నందీశ్వరుడి శృంగాల్లోంచి. కవచం అంటే శివుని యొక్క సాకారాన్ని తొడిగేస్తారు శివలింగానికి. అది తొడిగేశారంటే ఇక నంది దగ్గరికి వెళ్ళకూడదు. అలా తొడగకుండా లింగం ఒకటే ఉందనుకోండి, నందీశ్వరుడి దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళి కుడి చెయ్యి ఈ 2 వేళ్ళు తీసుకొచ్చి ఆయన 2 శృంగముల మీద పెట్టాలి. మొదట కుడి చెయ్యి పెట్టాలి. ముందు కుడి చెయ్యి పెట్టి ఓంగి ఈ 2 వేళ్ల మధ్యలోంచి శివలింగం వంక జాగ్రత్తగా చూస్తూ ఎడం చేత్తోటి ఆయన అవయవాన్ని ఒక్కసారి ఇలా పట్టుకుని వదిలేయాలి. వృషస్య వృషణం స్పృష్ట్వా శృంగమధ్యే శివాలయం దృష్ట్వా క్షణం నరోయాతి కైలాసే శివసన్నిధిం. ఆయన యొక్క అవయవాన్ని ఇలా ఒక్కసారి పట్టుకునేటప్పటికి ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసల యందు సయ్యాటలాడుతుంటాడు, శివుడు ఊగుతూ ఉంటాడు. ఆయన అవయవాన్ని ఇలా నొక్కి పట్టుకునేటప్పటికి అని ఆగుతాడు. ఆగేటప్పటికి ఆ ఊయలాగుతుంది. అప్పుడు శివదర్శనం అవుతుంది. అలా ఎవడు చేశాడో వాడు కైలాసానికి వెళ్ళి పరమేశ్వర దర్శనం చేసినట్టు. ఇది ఎవరికి ఇచ్చాడో తెలుసా? నందీశ్వరుడికి ఇచ్చాడు. ఇచ్చి నీకు